వేడి వేడి కాకరకాయ ఫ్రై చూస్తుంటే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఎమ్మిగా ఉంది ఫ్రెండ్స్. సూపర్గా కుదిరింది. నేను చేశాను, మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మీ పిల్లలకి, ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, చుట్టాల వాళ్ళకి చేసి పెట్టండి. కాకరకాయ ఫ్రై కోసం ఏమేమి కావాలో చెప్తాను ఫ్రెండ్స్. నువ్వులు, పల్లీలు, కొత్తిమీర, అల్లం పేస్ట్, నానబెట్టిన చింతపండు, గల్లుప్పు, కారము, పసుపు, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, ఇవి కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇంకా కాకరకాయ కూడా క్లిక్ చేయడం మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి పల్లీలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు వేయించుకోవడం అయిపోయింది ఆల్రెడీ, వేరే ప్లేట్లో కూడా పెట్టాను. అయితే ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కొంచెంసేపు కలుపుతూ ఉంటుంది నువ్వులని. చిట్టపట్టలు ఆడాలి నువ్వులు, అంతలోపు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. చిట్టపట్టలు ఆడితే ఇక వంజడమే. ఆ పల్లీలు వేయించినాం కదా, ఆ ప్లేట్లో పెట్టినాము చూడండి ఫ్రెండ్స్. చింతపండు కూడా నానబెట్టాను, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటే చాలు. ఇంకా నువ్వులు కూడా వేగడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక చూసారు దగ్గర నుంచి చూడండి, ఇట్లా వేగిపోవాలి నువ్వులు అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇంకా చల్లార పెట్టాలి. ఇంకా నువ్వులు, పల్లీలు పెట్టాలి. ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మిక్సీలో వేసుకోవడానికి. ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వులు వేసుకొని, మీకు సపోజ్గా చెప్తున్నా, 1/2 kg కాకరకాయ అయితే దానికి తగ్గట్టుగా కొంచెం తక్కువ నువ్వులు, పల్లీలు సమానంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందిగా మీకు. ఆ లోపే నువ్వుల పొడి అనేది రెడీ అయిపోయింది. పొడి అయినాక నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు ఎంతనో పల్లీలు అంతనే సమానంగా చెప్పాను కదా, పల్లీలు కూడా వేస్తున్నాను. ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ అనేది ఆన్ చేసుకోవాలి. ఇంకా పౌడర్ అయినాక ఇంకా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది. నువ్వుల పల్లీల పొడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వుల పల్లీల పొడి అయింది కదా ఫ్రెండ్స్. దీంట్లో ఏమేమి మీకు చెప్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. గల్లుప్పు, కారము, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. గల్లుప్పు అంటే అర్థము లావుప్పు అని ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఎంత కొలతతో చేస్తున్నాను అంటే మీకు చెప్తాను. నేను కేజీ కాకరకాయ కొలతతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని 1/2 kg కాకరకాయతో అట్లా చెప్పాను మీకు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీ కారాన్ని బట్టి, స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీ టేస్ట్ని బట్టి కూడా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండుని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అన్నా కదా, ఆ నిమ్మకాయ సైజ్ చింతపండు నాకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్నాను. మిక్సీ చేసే ముందు ఏంటంటే చింతపండు పులుసు ఉంది కదా మనం నానబెట్టింది, అది కొద్దిగా వేసుకుంటే ఏంటంటే మీకు పేస్ట్ లాగా అవుతుంది. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎంత కావాలి చింతపండు పులుసు, నాకు కొంచెమే సరిపోతుంది, కొంచెమే వేసాను ఎందుకంటే పేస్ట్ అవ్వాలి కదా అందుకు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ కూడా చేసుకున్నాను ఆల్రెడీ, పేస్ట్ కూడా అయిపోయింది, మీకు చూపిస్తాను. ఇట్లా అవుతుంది పేస్ట్. ఓకే, ఇప్పుడు మీకు ముద్దలు చూపిస్తాను. ఇట్లా ముద్దలాగా అవ్వాలని మీకు చూపిస్తున్నాను. ఇట్లయితే సరిపోతుంది ఈ పేస్ట్ అని. అయితే నేను కేజీ కాకరకాయల కోసం ఈ ముద్ద అనేది తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పెడతాం కాకరకాయని ఘాట్లాగా కోసేసినాక తర్వాత ఈ ముద్దను కాకరకాయలో నింపుకోవాలి ఫ్రెండ్స్. మన చుట్టూ గ్యాప్ లేకుండా ఏదైతే ఘాట్లు కోసిరో ఆ చుట్టూ మొత్తము ఈ ముద్దలు మొత్తం పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే, మా మమ్మీ చూడండి అట్లా వెతుకుతుంది, ఇంకో ఘాట్ ఏడు పెట్టినానని. ఘాట్లను చూసి ఆ ముద్దని మమ్మీ అనేది పెట్టేస్తున్నది. ఇంకా మిగతా కాకరకాయలు అన్నీ పెట్టేసింది. ఆ ముద్ద బయటికి రాకుండా ఉండాలంటే ఆ కాకరకాయని దారం కట్టేసి పెట్టాలి ఫ్రెండ్స్. అట్లా పెడితే ముద్ద అనేది బయటికి రాదు ఫ్రెండ్స్ ఆయిల్లో వేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఆయిల్ పోసి వేడైన తర్వాత ఈ కాకరకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడి కాగానే కాకరకాయలు అన్నీ ఆ ప్యాన్లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్. మా మమ్మీ అది కూడా చూడండి, మా మమ్మీ పెడుతున్నారు. మంట అనేది మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం మంట మీద అది కాలాలి ఫ్రెండ్స్.
స్టవ్ దగ్గర ఉండి జాగ్రత్తగా వేయించాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఒకవైపు వేగింది కదా, ఇంకో వైపు ఇప్పుడు నేను చూసారా ఇట్లా తిప్పుతున్నాను. ఒకవైపు అనేది కాలింది, మీకు చూపిస్తాను చూసారా, ఇటువైపు కాలింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తిప్పుతున్నాను కాకరకాయలన్నీ. అలా ఇంకా చుట్టూ తిప్పుకుంటే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుంది. ఈ కాకరకాయ చేదు కూడా ఉండదు, పిల్లలు కూడా తింటారు హ్యాపీగా. చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి మొత్తం చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఎమ్మిగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి. నేను చేసే వీడియోస్ అనేది మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్.